నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కు స్వాగతం. సమాజంలో ఉన్న యువతకు ప్రస్తుతం నైపుణ్యం కొరవడింది. డిగ్రీలు పూర్తి అయినా నైపుణ్యం మాత్రం శూన్యంలా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన ఏంటంటే అందరికీ నైపుణ్యం నేర్పించాలి, అందుకు తగిన వసతులను పూర్తిగా అందించాలి అని విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు తెలిపారు. జీవితంలో మరింత ముందడుగు వేయడానికి ఆ నైపుణ్యం ఉపయోగపడాలి. అదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన మరియు ఆశయం. అందుకు తగ్గట్టుగానే ముందుకు వెళ్లాలి అని ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ గారు తెలియజేశారు. ఇవాళ 90% కన్నా ఎక్కువ బీటెక్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివి డిగ్రీ తెచ్చుకోవడంతో వాళ్ళకి బీటెక్ ఇంజనీరింగ్ లో ఉద్యోగం దొరకట్లేదు. 1,50,000 మంది ఇంజనీరింగ్ చదువుతుంటే సమాజంలో ఇంజనీరింగ్ ఉద్యోగాలు 20,000-30,000 ఉంటాయి. అవి కూడా వీళ్ళు దట్ ఇస్ వన్ ప్రాబ్లం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే సమాజంలో మనకి స్కిల్ మిస్ మ్యాచ్ ఉంది. అంటే కాలేజీకి వెళ్ళిపోతున్నారు, డిగ్రీ చదివేస్తున్నారు, బీటెక్ చదివేస్తున్నారు, కానీ వాళ్ళు పనికి రావాలి. ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి, కానీ దానికి సరిగ్గా నైపుణ్యం లేకపోవడం వల్ల కంపెనీలకి మనుషులు దొరకదు. ఎందుకంటే మీరు లేజీ అయిపోతే మీరేం చేయలేదు. మా కోరిక ఏంటంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. మీకు జీవితంలో ఒక ఆశయం ఉండాలి. ఇవాళ మీరు నడుచుకుంటూ వెళ్తే రేపు సైకిల్ కొనుక్కోగలగాలి, సైకిల్ కొనుక్కుంటే రేపు బైక్ కొనుక్కోగలగాలి, బైక్ కొనుక్కుంటే రేపు కారు కొనుక్కోగలగాలి. అట్లాంటి ఆశ ఉంటే ఆ ఆశ కోసం మనం పనిచేస్తాం. ఐఎమ్ హ్యాపీ. మీరందరూ ఏంటంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని నేర్చుకోవడానికి దూరం వచ్చారు. మీరు నేర్చుకుని మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడాలనేది నా కోరిక.